ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజామున బెరయ సందేశం ఒక పల్లవి ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 118వ కీర్తన 29వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యము 118వ కీర్తనలో వ్రాయబడిన చివరి మాట. ఈ పాట చాలా పెద్ద గీతము, 118వ కీర్తన అంతా. ఇది ఇశ్రాయేలీలు జైత్ర యాత్ర కీర్తన. జాతీయ ఉత్సవాలలో దేవాలయపు గాయక బృందము మరియు సమాజము, అలాగే రాజు మరియు ప్రజలందరూ పాడే పాట కనుక ఇశ్రాయేలుకు ప్రత్యేకమైనటువంటి కీర్తనగా ఈ కీర్తనని ఒక జాతీయ కీర్తనగా మనం గమనించవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి నానుడి ఏమిటంటే, ఈ పాట యేసు ప్రభువు మరియు శిష్యులు గెత్సెమని తోటలో ఉన్నప్పుడు వారు పాడుకున్నటువంటి పాటగా, అంటే ప్రభువు సిలువకు అప్పగింపబడక మునుపు వారు పాడినటువంటి పాటగా కూడా బైబిల్ పండితులు అభివర్ణిస్తూ ఉన్నారు. ఈనాడు మనం కూడా క్రీస్తు మరణంపై ఈ పాటని గుర్తుకు తెచ్చుకుందాం. ఎందుకంటే యేసయ్య మరణమును జయించి విజయము సాధించి మృత్యుంజయుడై తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుడుగా ప్రపంచానికి తెలియపరచబడ్డాడు. కనుక ఈనాడు పునరుత్థాన దినమైన ఈస్టర్ రోజు మనము మన దేవుని ఇలాగే ఆరాధించాలి. యెహోవా దయాళుడు, ప్రపంచం మీద ఆయన దయ కుమ్మరించబడింది. ఆయన కరుణ ద్వారా ప్రపంచ మానవాళికి పాప విమోచన కలిగింది గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు కూడా దేవుడు రక్షణ ఇచ్చినందుకు గాను మనం కూడా ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక అలా ఈనాడు చేయడానికి మనమందరము వేగిరపడి దేవుని సన్నిధికి వెళ్దాము. దేవుడు లేచాడు, ఆయన మరణంపై విజయాన్ని సాధించాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని ప్రశ్న వేశాడు. కల్వరి శిలువలో మరణాన్ని జయించినటువంటి మహాదేవుడుగా, గొప్ప దేవుడుగా, సర్వశక్తిమంతుడుగా ఆయన రుజువు చేసుకున్నాడు. గనక అంత గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నందుకు, మనము ఆయన ప్రజలముగా ఉన్నందుకు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం చెప్పగలగాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవేకోజామున దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి
దేవుని ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించి తన సన్నిధికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయాళుడవు, కరుణామయుడవు, మహోన్నతుడవు, నీ కృప నిరంతరం మా మీద ఉన్నందుకై వందనాలు. నీవు మమ్మల్ని ప్రేమించి నీవు రక్షించడానికి నీ దయ అంతటిని మా మీద చూపి కలువరి శిలువ యాగం చేసి నీ పవిత్రమైన రుధిరాన్ని మా కొరకే కార్చి ఆ రక్తం ద్వారా మాకు నాయన పాప విమోచన కలిగించినందుకై వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.